ఎడిటర్ అనాలిసిస్. కింగ్ మేకర్ల వారసుల ముఖాముఖి. కోల్కతా వేదికగా మారిన సరికొత్త పొలిటికల్ సెన్సేషన్. తూర్పు తీరంలో మొదలైన సరికొత్త పవర్ గేమ్ కూడా. మరి బెంగాల్ బాద్షా, ఏపీ ఐటీ కింగ్ భేటీ. రెండు రాష్ట్రాల మైత్రి వెనుక అసలు వ్యూహం ఏంటి? నారా లోకేష్ కోల్కతా టూర్ వెనుక నెక్స్ట్ లెవెల్ స్కెచ్. మరి ఇన్వెస్ట్మెంట్లు వేటలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సదస్సే లక్ష్యంగా లోకేష్ అడుగులు వేస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, ఇప్పుడు దేశ రాజకీయాల్లోనూ ఒక సరికొత్త పొలిటికల్ అండ్ ఎకనామిక్ డ్రామా స్క్రీన్ ప్లే నడుస్తుంది. రెండు భౌగోళిక సరిహద్దులు వేరైనా రెండు పవర్ఫుల్ పొలిటికల్ మైండ్స్ ఒక్కటైతే ఎలాంటి సంచలనాలు సృష్టించవచ్చో చూపించేందుకే ఈ వ్యూహాత్మక అడుగులు పడ్డాయా? ఏపీ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి, టీడీపీ నేషనల్ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ తూర్పు తీరంలో వేసిన అడుగు ఇప్పుడు ఇటు రెండు రాష్ట్రాల్లోనూ పెను సంచలనంగా మారింది. పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రి సువేందు అధికారితో కోల్కతా వేదికగా నారా లోకేష్ జరిపిన హై ప్రొఫైల్ భేటీ కేవలం మర్యాదపూర్వకమేనా, లేక దీని వెనుక జాతీయ స్థాయిలో ఒక బలమైన ఆర్థిక రాజకీయ వ్యూహం దాగి ఉందా? మరి బెంగాల్ రూపురేఖలను మార్చేందుకు సిద్ధమైన సువేందు అధికారి ఏపీని ఇన్వెస్ట్మెంట్ల హబ్గా మార్చాలని చూస్తున్న నారా లోకేష్, వీళ్ళిద్దరి కలయిక వెనుక ఉన్న ఆ ఇంట్రెస్టింగ్ ఇన్సైడ్ స్టోరీ ఏంటి? ఐసీసీ సదస్సులో లోకేష్ వేయబోతున్న మాస్టర్ ప్లాన్ ఎలాంటిది? ఈ స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. రాజకీయ సమీకరణాలు రాత్రికి రాత్రే మారిపోతాయి. ఒకప్పుడు రాజకీయ చదరంగంలో వేరువేరు ధృవాలుగా ఉన్న శక్తులు ఇప్పుడు దేశ ప్రగతి కోసం ఒకే తాటిపైకి వస్తున్నాయి. దానికి సజీవ సాక్ష్యమే కోల్కతా మహానగరంలో జరిగిన ఈ సంచలన భేటీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారసుడిగా నవ్యాంధ్రాను ఐటీ హబ్గా మార్చే బాధ్యతను భుజాన వేసుకున్న యువనేత నారా లోకేష్ బెంగాల్ గడ్డపై అడుగుపెట్టారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారితో ఆయన జరిపిన సమావేశం కేవలం రెండు రాష్ట్రాల మంత్రుల భేటీ కాదు, ఇద్దరు ఫ్యూచరిస్టిక్ లీడర్స్ మధ్య జరిగిన హై వోల్టేజ్ డిస్కషన్. బెంగాల్ సంస్కృతి ఆతిథ్యం ఉట్టిపడేలా సాగిన ఈ భేటీల్లో ఇద్దరు నేతల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయింది. మన ఏపీ మంత్రి లోకేష్ బెంగాల్ సీఎంకు మంగళగిరి చేనేత సాలువా కప్పి మన నేతన్నల నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే, సువేందు అధికారి కూడా అంతే అద్భుతమైన కానుకలతో లోకేష్ను సత్కరించారు. ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ స్వర్ణలత చిత్రకార్ చేతుల మీదుగా రూపుదిద్దుకున్న అరుదైన షడ్భుజమూర్తి పటచిత్ర స్క్రోల్ను లోకేష్కు బహుకరించారు. అంతటితో ఆగలేదు. దాదాపు 2000 ఏళ్ల నాటి ప్రాచీన సముద్ర వాణిజ్య మార్గానికి ప్రతీకగా వెస్ట్ బెంగాల్లోని తామ్లూక్ నుంచి ఏపీలోని మచిలీపట్నం వరకు సాగిన చారిత్రక బంధాన్ని గుర్తు చేస్తూ స్థానిక కళాకారులు తయారు చేసిన పర్యావరణ హిత షోలాపిత్ బోట్ను బహుకరించి ఈ బంధం ఈనాటిది కాదు, దశాబ్దాల నాటిదని చాటి చెప్పారు, శతాబ్దాల నాటిదని చాటి చెప్పారు. అయితే ఈ భేటీ వెనుక అసలు కథ వేరే ఉంది. కేవలం బహుమతుల మార్పిడికే ఈ సమయం పరిమితం కాలేదు. గంటల తరబడి సాగిన ఈ డిన్నర్ మీటింగ్లో ఏపీలో సాగుతున్న సుపరిపాలన ఫార్ములాను బెంగాల్ సీఎం ముందు ఉంచారు లోకేష్. ఐటీ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఏపీలో టెక్నాలజీని వాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను ఎలా పారదర్శకంగా అందిస్తున్నారో వివరించారు. లంచాలకు అవినీతికి తావు లేకుండా డిజిటల్ గవర్నెన్స్, రియల్ టైం మానిటరింగ్ ద్వారా ఏపీ సాధిస్తున్న మెరుగైన ఫలితాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తరహాలో వివరించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం, రెడ్ టెపిజానికి చెక్ పెడుతూ రెడ్ కార్పెట్ పరుస్తున్న తీరు చూసి సువేందు అధికారి సైతం ఆశ్చర్యపోయారు. ఇక ఈ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డిస్కషన్లో ఒక ఆధ్యాత్మిక ఆర్థిక కోణం కూడా వెలుగు చూసింది. పశ్చిమ బెంగాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ నిర్మాణానికి అనువైన స్థలాన్ని కేటాయించాలని నారా లోకేష్ బెంగాల్ సీఎంను కోరారు. కోల్కతా పరిసరాల్లో శ్రీవారి ఆలయం వస్తే బెంగాల్ భక్తులకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు. దీనికి ప్రతిగా తిరుమలకు వచ్చే బెంగాల్ భక్తుల కోసం ఏపీ ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తూ పశ్చిమ బెంగాల్ భవన్ నిర్మాణానికి స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక ఆర్థిక రంగానికి వస్తే సముద్ర తీరమే పెట్టుబడిగా ఉన్న రెండు రాష్ట్రాల మధ్య మత్స్య సంపద ఎగుమతులపై కీలక చర్చ జరిగింది. బ్లూ ఎకానమీలో పరస్పరం సహకరించుకుంటూనే అంతర్జాతీయ మార్కెట్ శాసించవచ్చని లోకేష్ ఇచ్చిన బ్లూ ప్రింట్కు సువేందు అధికారి పూర్తిగా సానుకూలంగా స్పందించడం విశేషం. కానీ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. అసలైన బిగ్ గేమ్ జరగబోతుంది. కోల్కతా వేదికగా ఇండియన్ ఛాంబర్స్
ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరిగే హై ప్రొఫైల్ సదస్సే లోకేష్ మెయిన్ టార్గెట్. దేశంలోనే పేరుగాంచిన పారిశ్రామిక దిగ్గజాలు, వీసా స్టీల్, ఇమామి గ్రూప్స్, శ్రీ సిమెంట్స్ వంటి టాప్ లీగ్ కార్పొరేట్ హెడ్స్తో లోకేష్ 1-to-1 భేటీ అయ్యారు. మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్లోగన్తో ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న గోల్డెన్ ఆపర్చునిటీస్ ఏంటో ఈ బెంగాల్ పారిశ్రామికవేత్తలకు లోకేష్ వివరించనున్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా సింగిల్ విండో క్లియరెన్స్ మౌలిక సదుపాయాలు కల్పిస్తామంటూ లోకేష్ పక్కా ప్లాన్తో రంగంలోకి దిగుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా 2 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో సీఎం చంద్రబాబు నాయుడు తన పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ వారసత్వాన్ని లోకేష్కు స్లోగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారా అనే చర్చ కూడా పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తుంది. ఒకవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చూస్తూనే మరోవైపు ప్రభుత్వంలో కీలకమైన ఐటీ, ఎడ్యుకేషన్ పోర్ట్ఫోలియోలను డీల్ చేస్తూ ఇప్పుడు ఏకంగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నేరుగా చర్చలు జరిపే స్థాయికి లోకేష్ ఎదగడం కూటమి ప్రభుత్వంలో ఆయన ప్రాధాన్యతను స్పష్టం చేస్తుంది. ఇక పశ్చిమ బెంగాల్ పోలీస్ మరియు రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ మధ్య సైబర్ క్రైమ్, డిజిటల్ ఫోరెనిక్స్పై కుదిరిన ఎంఓయు సాంకేతిక పరిజ్ఞానాన్ని బెంగాల్ ఎలా వాడుకుంటుందో చెబుతుంటే ఏపీ అదే టెక్నాలజీతో ఎలా దూసుకుపోతుందో లోకేష్ బెంగాల్ గడ్డపై నిలబడి చాటి చెప్పారు. మరి ఈ ఈస్టర్న్ పొలిటికల్ కనెక్ట్ ద్వారా ఏపీకి ఎలాంటి భారీ పెట్టుబడులు రాబోతున్నాయి? లోకేష్ వేసిన ఈ వ్యూహాత్మక అడుగులు దేశ రాజకీయాల్లో ఎలాంటి కొత్త సమీకరణాలకు దారితీస్తాయో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇటు పాలన, అటు టెక్నాలజీ, ఇంకోవైపు ఆధ్యాత్మికత, మరోవైపు భారీ బిజినెస్ సామ్రాజ్యాలను ఏపీ వైపు తిప్పుకునే వ్యూహం, ఇవన్నీ కలగలిసిన నారా లోకేష్ కోల్కతా పర్యటన ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.